అందరికీ నమస్కారం. ఈ బీసీ రాజ్యాధికార సమితి సమావేశానికి వచ్చిన స్థానికులు, మీడియా ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వ్యవస్థాపక అధ్యక్షులు దాస్ సురేష్ గారు మరియు ఇతర మహిళా సోదరులు అందరికీ నా యొక్క నమస్కారం. పోతే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, బీసీలు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, మన భారతదేశం వ్యవసాయ దేశం. గ్రామాలలో 80% జనాభా ఉంది. మెయిన్గా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఈ వ్యవసాయం మీద ఆధారపడే 80% జనాభా ఏదైతే ప్రభుత్వాలు నిరాదరణను గుర్తు చేస్తూ వాళ్ళకు సరైన గిట్టుబాటు ధర లేక, సరైన నీటి సదుపాయాలు కల్పించక, వారు పండించిన ధరకు వారికి రేటు తీసుకునే అవకాశం లేదు. వాళ్ళ ఓటు తీసుకునే వాళ్ళు కూడా లేదు. ఆ రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళు పట్టించుకోవడం లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదు. ఎందుకు అంటే అగ్రవర్ణాల ఆత్మహత్యతో ఈ బీద జనం యొక్క సమస్యను పట్టించుకునే నాదులు లేక వెనుకబడిపోతున్నారు. వాళ్ళు ఎక్కువ పర్సెంట్కి 80% జనాభా కూడా మెజారిటీ అనేది మన బీసీలే. ఈ బీసీ జనాభా వరకు మన భారతదేశంలో మన దగ్గర దాదాపుగా 56 నుంచి 60% వరకు ఉన్నారు. ఈ 60%లో మనం అడుగునే వాళ్ళని మిగిలిపోతున్నాం. మన జనాభా లెక్కలు లేవు. బీసీలది లెక్కపత్రం లేని సంఖ్య అయిపోయింది. అడవిలో ఉన్న పుల్లం లేకున్నది. బట్ ధైర్యంగా పోయి ఏదో ఎవరు లెక్క చేయరు. సీసీ కెమెరాలు పెట్టి పెట్టి దానికి సెన్సింగ్ కానీ రిమోట్ సెన్సింగ్ తో పుల్ల లెక్కలు తీస్తారు. కానీ మనుషుల మధ్య మన మధ్య అధికారుల మధ్య తిరిగే జనాభా మాత్రం సరైన లెక్క తీయక, ఎందుకు ఎవరు లెక్క చేయాలంటే లెక్కలు వద్దాడు. ఎందుకు అంటే అంత వివక్ష, ఆధిపత్య అగ్రవర్ణాల ఆధిపత్యము తక్కువ మంది ఉండి ఎక్కువ రాజ్యాధికారం చేస్తున్నారు. ఈ రాజ్యాధికారం చేసే వాళ్ళకు ఎక్కడైతే లెక్క చేస్తే జనాభాకు మన లొసులు బయటపడి మన అధికారులను పుచ్చుకుంటారనే ఉద్దేశంగా ఆ లెక్కలు అధికారికంగా బయటకు తీసుకురాలేక చదువుతున్నారు. ఏమైనా మనకి ఈ స్కీమ్ ఇస్తామని అప్పకేం పట్టుకుని ఆఫీసర్ కానీ, ఇల్లు ఇస్తామని అప్పకేం పెట్టుకుని వెళ్ళాలి. ఈ విధంగా తిరుగుతున్న కార్యాలయం చేస్తూ మీకు ఇది ఇస్తున్నాము అది ఇస్తున్నాము అని చెప్పేసి లోపరుచుకొని ఓట్లు వేస్తుంటే ఓట్ల యంత్రాలుగా మారిపోయి వాళ్ళకు ఓట్లు వేసినప్పుడు పెట్టే పెట్టుబడి వాళ్ళకు సంపాదనకు మార్గమైనది. అంటే ఇప్పుడున్న కాంట్రాక్టర్ వ్యవస్థ కానీ, వ్యాపార వర్గాలు కానీ సొమ్ము మనది, ఓట్లు మనం వేసి వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ అమ్మాయి అనుకున్నారు కోటీశ్వరులు అవుతారు. బీసీలో ఎంతమంది కోటీశ్వరులు, అగ్రవర్ణాల్లో ఎంతమంది కోటీశ్వరులు. ఇప్పుడు సెక్రటరీ పోతే పని ఉందా వాళ్ళు, మనం ఏ పని కావాలని పోవాల్సింది ఓ రెడ్డి దగ్గరికి పోవాలి. ఎందుకంటే రెడ్డి మంత్రులు ఉన్నాడు, అక్కడ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, అగ్రవర్ణాల వాళ్ళు ఉంటాడు, ఓసీలు ఉంటాడు, వెనుమ ఉంటాడు, బ్రాహ్మణులు ఉంటాడు. ఏ పని కావాలన్నా మనం ఒక ఊళ్ళో మన ఊళ్ళో అన్నట్టు పని ఉంటే ఆ పని కావాలి. సెక్రటరీ పోవాలంటే వాళ్ళ వర్గం అగ్రవర్ణం పట్టుకుంటే మంత్రి దగ్గర వాళ్ళు సపోజ్ ఇరిగేషన్ శాఖ మంత్రి 10 పని ఉన్నది. ఇరిగేషన్ శాఖ మంత్రులు రెడ్డి, మళ్ళీ ఆ రెడ్డికి సంబంధించిన ఇక్కడ పెట్టడం లేకపోతే వాళ్ళ పార్టీలో పెట్టడం మనం పాపులాడడం సెక్రటరీ చదివి అయ్యే అవమానం బదిలాడడం పనిచేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అదే అక్కడ బీసీ నాయకత్వం ఉండి బీసీ నాయకత్వంలో అధికారం ఉన్నాడైతే ఇక్కడ లోకల్గా ఎవరు రాకుండా మన బీసీలో ఎవరు మన దేశంలోనే అన్నదాన్ని ఉంటాడు, మన కుటుంబం ఉంటాడు, పక్క కుటుంబంలో ఉంటాడు. ఆయన మన సెక్రటరీ పోతూ మన ముందులో ఉంటాడు. కాబట్టి అన్న ఈ కష్టపడిందంటే మన కష్టం అర్థం చేసుకుంటారు, మనకు పని చేసి పెట్టారు. కాబట్టి మన నాయకత్వం కింది నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం దాకా బీసీలు కనుక ఏకమై రాజ్యాధికారం దిశగా మనం పయనించినప్పుడే మనకు రాజ్యాధికారం సిద్ధిస్తుంది. అధికారంలో మన వాళ్ళు అధికారంలో మనం అడిగింది మనకు కావాల్సింది మనం చేయించుకోవచ్చు. వాళ్ళని ఏది కూడా ఇది కావాలని అడగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ బైఫర్కేషన్ ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో మనకు వివక్షకు గురి అవుతున్నామంటే ఏ రకమైన వివక్షకు గురి పడుతున్నాము. మీరు ఎగ్జాంపుల్గా ఈ మధ్య పదవులు పంపకాలను చెప్తాను. కనీసం మనం ఎవరికి కూడా రేషన్ రావట్లేదు మన వాళ్ళకు. ఎందుకు? అది కూడా అర్థం కాదు.
నిబద్ధత ఉంటే మనకు రావాల్సిన వాడ కనీసం వాళ్ళు ఇచ్చే పదవులలో ఇవ్వాలి కదా, ఇస్తలేదు. కానీ అక్కడ కేంద్రంలో నివేదిక పంపినాం, తీర్మానం చేసి పంపినాం, వాళ్ళు ఇచ్చినప్పుడు మీకు రిజర్వేషన్ ఇస్తాం లోకల్. అదే తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు ఏ చట్ట నిబంధనల ప్రకారం వాళ్ళు చేశారనేది నాకు అవగాహన లేదు, కానీ వాళ్ళు బీసీ రిజర్వేషన్ అమలు పరుస్తున్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువ అదే రాఘవరావు. మరి అదే పరిస్థితి అదే పద్ధతి ఇక్కడ ఎందుకు అడాప్ట్ చేయట్లేదు అంటే మనని ముందు పోవద్దు, ఎప్పుడు ఇచ్చిన టైం చేయాలి కానీ వెనుకబడి ఉండాలి, అది వాళ్ళ ఉద్దేశం. ఇగో ఈడబ్ల్యూఎస్ అనేది 10% పెట్టుకున్నారు, వాళ్ళు ఉన్నది 6% వర్షాలు, 6% ఉంటే 10% పెట్టుకున్నారు. మనం 56% ఉంటే మనకి 27% రిజర్వేషన్ ఉంది. అంటే 6% 10% పెట్టినప్పుడు 27% సామాజిక పద్ధతిలో మనకి ఎంత రావాలి? ఆ పద్ధతి గురించి మనం ఎందుకు విశ్లేషణ చేస్తే మనకు అన్యాయం జరుగుతుందని మనసుకి ఎందుకు జరగలేదు మన బీసీలో? అది ఒకసారి మనం అవగాహన చేసుకొని ఆలోచించాల్సిన విషయం ఉంది. మనం ఈ నష్టం ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా తీసుకున్నా మనకు నష్టమే జరుగుతుంది. ఈ భావజాలాన్ని ఇంటికి ప్రతి బీసీ బిడ్డకు తెలియాలి, విద్యార్థికి తెలవాలి, ఉద్యోగికి తెలవాలి, కార్మికులకు తెలవాలి, రైతుకు తెలవాలి, కర్షకులకు తెలవాలి. తెలిసేటట్టుగా చదువుకున్న వాళ్ళు మనం రాష్ట్రం